వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ టాల్ బాయ్ వెంకీ. ఈరోజు అయితే శ్రీశైలం పక్కనే ఉన్న సైట్ సీన్స్కి అయితే చూడ్డానికైతే వెళ్తున్నాము. ఈ జాకెట్ గురించి అయితే చెప్పలేదు కదా మీకు. ఇది వచ్చేసి లెదర్ జాకెట్ కాదు, అలా అని రైడింగ్ జాకెట్ అయితే అస్సలు కాదు. విండ్ ప్లస్ రెయిన్ జాకెట్. చలి కదా, వింట్ అని తెచ్చుకున్నాను. ఇప్పుడైతే మనం సైట్ సీన్స్ చూడ్డానికైతే వెళ్దాం. ఫాలో మీ. ఇదే రోప్వే అంటే. రోప్వే ద్వారా అయితే మనుషులు ఇలా కిందకైతే వెళ్తుంటారు. టైంపాస్ మసాలా కూడా దొరుకుతుంది పల్లీది. మీరింతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇదే నంది సర్కిల్. మీకైతే ఇక్కడ ఎదురుగా చూసుకుంటే ప్రధాన ఆలయం అయితే ఇటే ఎదురుగా ఉంటుంది, నంది టెంపుల్ ఎదురుగా. ఇటు చూసుకుంటే పాతాళగంగకైతే వెళ్తాము. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మీకు ఆర్టీసీ డిపో అయితే ఉంటుంది. మొత్తానికి ఎటు వెళ్ళినా కూడా ఈ సర్కిల్ దగ్గరికి అయితే రావాలి. మనమైతే ఇప్పుడు స్ట్రైట్గా పాతాళగంగ వైపు అయితే వెళ్తున్నాము. ఈ కాంప్లెక్స్ అన్నీ ఇక్కడ కావాల్సినవన్నీ దొరుకుతాయి ఈ కాంప్లెక్స్లో. ఇంకొంచెం ముందుకు పోతే మనకు వచ్చేసి కళ్యాణకట్ట అయితే కనపడుతుంది. మనకి తిరుపతిలో చూసుకుంటే కళ్యాణకట్ట ఎటు కావాలన్నా ఉంటుంది, అవైలబుల్లో ఉంటుంది. కానీ శ్రీశైలంలో మాత్రం ఒకచోటే ఉంటుంది కళ్యాణకట్ట. ఈ రోడ్డు పాతాళగంగ వైపు అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి పాతాళగంగ వచ్చేసి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. చాలామంది భక్తులు నడిచి వెళ్తుంటారు, ఎందుకంటే అక్కడ పార్కింగ్ అనేది అవైలబుల్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదిగోండి, మనం వచ్చేసాం కళ్యాణకట్ట దగ్గరికి. అయితే మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే ప్రధాన కళ్యాణకట్ట అనమాట. తలనీలాలు సమర్పించుకునే ప్లేసు. ఇక్కడి నుంచి అయితే మనం ముందుకైతే వెళ్ళాలి, పాతాళగంగ వైపు వెళ్ళాలంటే. మనమైతే పాతాళగంగ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే ఆర్చి. పాతాళగంగ స్నాన ఘట్టాలైతే ఇక్కడి నుంచి కిందికి అయితే వెళ్ళాలి. మీరు చూస్తున్నారు ఈ ఆర్చి. పాతాళగంగ స్నాన ఘట్టాలు శ్రీశైలం. ఇక్కడి నుంచి అయితే మనము నడుచుకుంటూ మెట్ల ద్వారా కింది వరకు అయితే వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఏ వాహనం వచ్చినా ఇక్కడ వరకు మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలని చెప్పాను కదా, ఒక్క నిమిషం. ఇటైతే నడిచి వెళ్ళాలని చెప్పాను కదా. నడవలేని వాళ్ళు మాత్రం కొంతమంది ఏం చేస్తారంటే రోప్వే ద్వారా అయితే వెళ్తారు. రోప్వే అంటే మీకు చూపిస్తాను, ఉండండి. మన బండి పార్క్ చేసి చూపిస్తా. ఇదే రోప్వే అంటే. రోప్వే ద్వారా అయితే మనుషులు ఇలా కిందకైతే వెళ్తుంటారు. పైకి అయితే మనుషులు వస్తున్నారు. నడవలేని వాళ్ళు ప్లస్ సందర్శకులు దీన్ని విజిట్ చేస్తుంటారు ఎక్కువగా. కింద పాతాళగంగ వరకు అయితే దీని ద్వారా మనం వెళ్ళొచ్చు. మెట్ల దారి ద్వారా వెళ్ళలేని వాళ్ళు
ఈ మార్గాన్ని అయితే ఎంచుకుంటారు. చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ వెళ్ళేటప్పుడు అయితే 3 వెళ్ళాయి, వచ్చేటప్పుడు అయితే 4 క్యాబిన్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు చాలా మనుషులు తక్కువగా ఉన్నారు. బాగా మనుషులు ఎక్కువ ఉన్న సమయంలో అయితే ఫుల్గా తిరుగుతూ ఉంటాయి. చూసుకుంటే డ్యామ్ బ్యాక్ సైడ్ అయితే ఇటు నుంచి మనం చూడొచ్చు. ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం అటు నుంచి వెళ్ళి. ఫ్రెండ్స్, మనం రోప్వేకి సంబంధించి టైమింగ్స్ ప్లస్ టికెట్స్ రేట్లు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం మనం ఇప్పుడైతే. వెళ్దాం. మీరు చూస్తున్నారు, ఇదైతే కౌంటరు, టికెట్ కౌంటరు. ఇక్కడ మీకు వచ్చేసి రోప్వే టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల 30 నిమిషాల వరకు. పెద్దలకి ప్రైజెస్ వచ్చేసి పెద్దలకి 80 రూపాయలు, చిన్నపిల్లలకి 60 రూపాయలు అయితే ఉంది. మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాము. ఇక్కడ నుంచి అయితే మనం సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సాక్షి గణపతి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి శ్రీశైలానికి వెళ్ళే ముందుగా అయితే ఈ ఆలయం మీకు కనబడుతుంది. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే శ్రీశైలం వచ్చే ప్రతి యాత్రికులు కానీ భక్తులు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడైతే ఫస్ట్ ఆగడం అయితే జరుగుతుంది. సాక్షి గణపతి స్వామి వారిని ముందుగా దర్శించుకొని ఆ తర్వాత శ్రీశైలంకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది ఎందుకంటే అలా జరిగేది, పురాణాల ప్రకారం అయితే శ్రీశైల క్షేత్రానికి ఎవరైతే వస్తారో ప్రతి భక్తుడు ఆ సాక్షి గణపతి ఆలయం దగ్గర ఆగి ఆయన్ని దర్శించుకొని ఆ తర్వాత వెళ్ళడం అయితే శ్రీశైలంలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనము శ్రీశైలానికి వచ్చామా లేదా అనేది ఇక్కడ సాక్ష్యం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మన పేర్లని ఇక్కడ నమోదు చేసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది శ్రీశైల క్షేత్రంలోనికి. ఫస్ట్ అయితే శ్రీశైలానికి వెళ్ళక ముందు అయితే ఇక్కడైతే ప్రతి భక్తుడు ఆగి స్వామివారిని నమస్కరించుకొని నేను వచ్చాను స్వామి అని పేరు నమోదు చేసుకొని అప్పుడైతే శ్రీశైలంలోనికి వెళ్తారనమాట. అది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి అయితే వెళ్తున్నాము. సాక్షి గణపతి టెంపుల్. ఒక్క నిమిషం, ముందుగా కాళ్ళు కడుక్కున్నాం. లోపలికి అయితే వెళ్దాం, ఆలయం లోపలికి. ఇక్కడ కొబ్బరికాయ వచ్చేసి 20 రూపీస్ అంట. వెళ్తున్నాం. స్వామివారిని అయితే దర్శించుకుంటాం. ఇక్కడ టికెట్ కౌంటరు 10 రూపీస్. 10 రూపీస్ అంట. మీ గోత్రనామాలు చెప్తారు, గోత్రనామాలు చెప్తారు. 10 రూపాయలు. లోపల తీయద్దండి సార్. ఇది మెయిన్ టెంపుల్. లోపలైతే తీయకూడదంట, ఆఫ్ చేస్తాం. దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది, బాగా జరిగింది దర్శనం అయితే. ఇక్కడ నుంచి అయితే మనము డ్యామ్ అయితే చూడడానికి అయితే వెళ్దాము. ఇప్పుడు మనమైతే డ్యామ్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం.
ఇక్కడ నుంచి మనకు తెలిసి కిలోమీటర్స్ సరిగ్గా గుర్తులేదే, చూద్దాం. అంటే వెళ్ళాను కానీ ఎప్పుడు ఇన్ని కిలోమీటర్స్ అని లెక్కేసుకోలేదు. 15 ఉండొచ్చేమో అనిపిస్తుంది, చూస్తా ఇప్పుడు కరెక్ట్గా. పాలధార పంచదార, మనమైతే ఇప్పుడు పాలధార పంచదార అని ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాము. ఇది సాక్షి గణపతి ఆలయం నుంచి డ్యామ్కు వెళ్ళే మధ్యలో అయితే తగులుతుంది. ఇటైతే వెళ్ళాలి. పాలధార పంచదార. బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ చేయాలి. మనమైతే ఇప్పుడు పాలధార పంచదార దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట, దిగుతూ వెళ్ళాలి. అంటే ఉంటాయి, ఒక 500 స్టెప్స్ అయితే ఉంటాయి. అయితే దిగుతూ వెళ్ళాలి. మనమైతే దగ్గరకు వచ్చేసాము, పాలధార పంచదార దగ్గరికి. ఫస్ట్ ఎవరు లేరేంటి అనుకుంటున్నారా? అదే ఆశ్చర్యంగా ఉంది, ఎవరు లేరు. చుట్టూ కొండ, అడవి మధ్యలో కొండపై నుంచి. పాలధార పంచదార అంటే మామూలు జలపాతం అయితే కాదు. పాలధార అంటే పరమశివుడి పాలభాగం నుండి జారిపడు ధారలనే పాలధార అంటారు. అలాగే పంచదార అంటే పంచముఖములుండి ధారగా పడేదాన్నే పంచదార అంటారు. పంచముఖములు అంటే ఏమిటంటే, మొదటిది బ్రహ్మధార, 2 విష్ణుధార, 3 రుద్రధార, 4 చంద్రధార, 5 దేవధార. ఈ పంచదారలను కలిపితే పంచదార అంటారు. మీరు ఇప్పుడైతే చూడొచ్చు ఆ దారాలని. ఇవే పాలధార పంచదార అంటే. కొండ నుంచి ఇలా జారువాలుగా నీరైతే పారుతూ ఉంటుంది. మీరు చూడండి, శివలింగాలు అయితే అక్కడ పెట్టడం అయితే జరిగింది. దీనినే పాలధార పంచదార అంటారు. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాము. కొంచెం స్టెప్స్ అన్నమాట. ముసలి వాళ్ళైతే దిగలేని వాళ్ళైతే దిగలేరు. చెప్పాను కదా ఇందాక, ఒక 500 అయితే ఉంటాయి. పాలధార పంచదార అయితే చూసాము. ఇప్పుడు మనమైతే డ్యామ్ సైడ్ అయితే వెళ్తున్నాము, బయలుదేరాము. డ్యామ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. డ్యామ్ దగ్గరికి అయితే మనం బయలుదేరిపోయాము. చూద్దాం, ఒక 1/2 అవర్లో వెళ్ళొచ్చా, కుదిరిద్దా, ట్రై చేస్తా. మనం ద్వారం దగ్గరికి అయితే వచ్చాము. మీకు ఇదే గుర్తు, పోతిరాజు స్వామి ఉంటారు సెంటర్లో. ఇట్లా లెఫ్ట్కి వెళ్తే డ్యామ్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇట్లా వెళ్తేనేమో దోర్నాల వెళ్ళే రూట్ అది. ఇదైతే వచ్చేసి సుండిపెంట
డ్యామ్ అయితే, శ్రీశైలం డ్యామ్ అయితే తగులుతుంది. ఇటు హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు, మర్చిపోయాం. 202 కిలోమీటర్స్ ఏదో ఇంత ఉంది. ఇప్పుడే హ్యాపీ వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రీగా డ్యామ్ దగ్గరికి. స్లోగా ఉంది రోడ్డు. అయ్యో అమ్మో. ఇక్కడ మలుపులు ఎక్కువ. మనమైతే ఇప్పుడు సుండిపెంట అనే విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాము. విలేజ్ అనే కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ థియేటర్ కూడా ఉందండి. ఒకే ఒక థియేటర్ అయితే ఉంది. కొంచెం లోపలికి వెళ్ళాలి వచ్చే జంక్షన్ నుండి. పర్యావరణ కేంద్రం అంట ఇది. సుండిపెంట ఊరైతే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ ఊరు దాటి వెళ్ళాలి శ్రీశైలం డ్యామ్కి అయితే వెళ్ళాల్సింటే. శ్రీశైలం డ్యామ్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఊళ్ళోకి వెళ్తుందన్నమాట. మీరు మూవీ థియేటర్కి వెళ్ళాలంటే ఇదిగో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మీకు మూవీ థియేటర్ అయితే వస్తుంది. మనమైతే స్ట్రైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్. ఇదిగోండి, ఈ టెంపుల్కి అయితే మనం వెళ్ళేటప్పుడు వద్దాము, ఎందుకంటే ఇప్పుడు టైం అయితే సరిపోదు. చీకటి పడ్డేలోపు మనం డ్యామ్ని అయితే చూసేసి వద్దాము. ఎందుకంటే కొండ ప్రాంతంలో త్వరగా చీకటి పడిద్ది. ఎందుకంటే కొండల అడ్డం రావడం వల్ల సన్ అనేది అడ్డంగా వస్తుంది. సన్కి అయితే అడ్డం వస్తుంది అనమాట కొండ. అందువల్ల త్వరగా చీకటి పడిద్ది కొండ ప్రాంతంలో. చూసారా, చిరంజీవి మూవీ కూడా ఆడుతుంది ఇక్కడ. ఓ, గార్డెన్ రెస్టారెంట్ కూడా అవైలబుల్లో ఉంది ఇక్కడ. చూసారా, విలేజ్ అనే పేరే కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బొంగులో చికెన్ కూడా ఉందిరా. ఇక్కడ నుంచి డౌన్ అనమాట. మనం అయితే డౌన్కి వెళ్ళిపోతున్నాం. ఆర్టీఏ బార్డర్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడైతే మనకి బార్డర్ చెక్ పోస్ట్ అయితే తగులుతుంది. లాస్ట్ టైం చూసాము, ఇది కరోనా టైంలో అయితే ఒకసారి ఇక్కడ చెక్ చేస్తారేమోని భయం వేసింది. కాకపోతే మన వరకు డ్యామ్ వరకు అయితే అలౌ చేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపుతున్నారు అని చెప్పారు అప్పుడు. ఇప్పుడైతే అంతా ఫ్రీగానే ఉంది. మనం చూడొచ్చు, ఇదైతే వ్యూ పాయింట్. మనం ఇంకా కిందకైతే వెళ్దాము. అంటే అక్కడ నుంచి చూస్తే వ్యూ బాగా కనిపిస్తుందని అక్కడ వ్యూ పాయింట్గా సెలెక్ట్ చేశారు. మనమైతే ఇంకా దగ్గరికి వెళ్దాము. ఇంకో స్టెప్ దిగితే
దగ్గరగా చూడొచ్చు. మళ్ళీ మనం ఇదంతా ఎక్కేలేకుంటుంది, మామూలుగా ఉండదు. లాస్ట్ టర్న్ అనమాట ఇది డ్యామ్ దగ్గరికి. మనం అయితే ఇక్కడికి వచ్చాము. మనమైతే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి మొత్తం డ్యామ్ మొత్తం చుట్టూ కొండలు, మధ్యలో డ్యామ్. నీళ్ళు అయితే లేవనుకో. ఇది వచ్చేసి డ్యామ్కి వెళ్ళే ఆఫీస్ అనమాట, లోపలికి అలౌ చేయరు, కాకపోతే పర్మిషన్ తెచ్చుకుంటే అలౌ చేస్తారు. అయితే డ్యాము అందరు సందర్శకులు ఇలా ట్రావెల్స్ ద్వారా వస్తుంటారు ఇక్కడికి, అన్ని సందర్శిస్తుంటూ ఉంటారు. ఇలా అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అదే అవతల స్టేట్కి వెళ్ళడానికి చిన్న బ్రిడ్జ్ అనమాట. అదిగో కనిపిస్తుందా, అది బ్రిడ్జి. టైంపాస్ మసాలా కూడా దొరుకుతుంది, పల్లీది. ఎంతమ్మా మసాలా? ఒకటి చేయండి. బామ్మ అయితే బాగా చేస్తుంది, చికెన్ గరం గరంగా, గరం అంటున్నా, కారం కారంగా. తయారైపోయింది. ఇదేది చెంచా, స్పూన్. గంట ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు చెప్పాను కదా సాయిబాబా టెంపుల్కి వెళ్దామని, వచ్చేస్తుంది. డ్యామ్ అయితే సూపర్గా ఉంది, చెక్కు చెదరకుండా. అసలుకి నాకు తెలిసే 60 years అయింది, 60 years పైనే అయింది. ఇప్పటి వరకు అయితే చెక్కు చెదరకుండా అయితే ఉంది డ్యాము. సూపర్ అంటే సూపర్. చూసుకుంటే మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, సాయిబాబా టెంపుల్ సుండిపెంట. మీరు రైట్ సైడ్ చూసుకుంటే ద్వారం, ముఖద్వారం. జై సాయిరామ్. ఇది ఎంట్రన్స్. చాలా వరకు ఏమనుకుంటారంటే డ్యామ్ అయితే చూసేసి తిరిగి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉందనే సంగతి ఎవరికి అంటే సరిగ్గా తెలియదు కొంతమందికి. చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్, సూపర్గా ఉంటుంది. మనమైతే ఇప్పుడు సాయిబాబా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మీకైతే చూపిస్తాను ప్రతి ఒక్క ప్లేసు సాయిబాబా టెంపుల్లో. చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి లోపల. చూడండి, వ్యూ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్. జై సాయిరామ్. మీరు చూసుకుంటే చూడండి ఎంత బాగుందో తోట.
ఈ వనం చూడు, గార్డెన్ యూస్ఫుల్గా ఉంది. చుట్టూ బ్యూటిఫుల్ గార్డెన్, మధ్యలో కృష్ణయ్య. జై కృష్ణ. సూపర్ కదా. గుర్రం ఎదురుగా ఎంట్రన్స్ అన్నమాట. జై సాయిరామ్. మెయిన్ టెంపుల్ సాయిబాబా టెంపుల్. జై సాయిరామ్. ఇది మెయిన్ టెంపుల్. ముందుగా అయితే స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చి మిగతాయి చూపిస్తాను. దర్శనమై బయటకు వచ్చాను సాయిబాబా టెంపుల్లో నుంచి. చాలా అంటే చాలా బాగుంది దర్శనం. సాయిబాబా స్వామిని పట్టుకొని ఇచ్చారు, నాకైతే హ్యాపీగా ఉంది. మీకు ఇంకా ఇక్కడ చూపిస్తాను ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో, స్వామివార్లు ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అనమాట. ద్వారం ఎదురుగా సాయిబాబా స్వామి అయితే దర్శనమిస్తారు. నేను ఇది వెళ్ళే రూటు. మామూలుగా అయితే ఇక్కడ నుంచి మెయిన్ గుడి నుంచి ఇలా వస్తారనమాట. అమ్మవారి టెంపుల్ ఇది, లక్ష్మీ పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇది మొత్తం గార్డెన్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది సాయిబాబా స్వామి శ్రీ సాయి గురు స్థాన మందిరం అంట. వచ్చేసి నారాయణుని మందిరం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిరం. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్, సాయిబాబా టెంపుల్. ఈ పక్కనే ఉన్న స్వామివారి ధ్యాన మందిరం అంట, సాయిబాబా. ఇక్కడ నుంచి చూసుకుంటే నైట్ కదా, కొంచెం కాండం స్వామివారి ధూపము అది వస్తుంది కదా, అదనమాట. ఇక్కడ ఇదంతా గార్డెన్. నైట్ కదా కనిపించట్లేదు. సాయిబాబా. జై శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఉంటారు. టోటల్ వ్యూ అయితే ఇది టెంపుల్. మనమైతే టెంపుల్ నుంచి బయలుదేరుతున్నాము. టైం అయితే ఇప్పుడు 8 o'clock కావస్తుంది. నేను 6 o'clock అయితే వచ్చాను ఇక్కడికి, 6-6:10 కల్లా. ఇప్పటి వరకు అయితే ఒక గంట సేపు అయితే గుడి మొత్తం తిరిగి చూశాను. ఒక అరగంట కూర్చున్నాను అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. అందుకనే కాసేపు కూర్చొని బయలుదేరుతున్నా. మనం ఇప్పుడు డైరెక్ట్గా శ్రీశైలం అయితే వెళ్తున్నాము. నైట్ అయిపోయింది. నాకైతే కాసేపు కూర్చోవాలనిపించింది అక్కడ, అంత ప్రశాంతంగా ఉంది టెంపుల్లో. బాగుంది, ఊరైతే బాగుంది. మొత్తం చీకటిగా ఉంది. శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. రైట్కి వెళ్తే వితౌట్ టోల్గేట్, లెఫ్ట్కి వెళ్తే మన టోల్గేట్ అయితే వచ్చింది. శ్రీశైలం దేవస్థానం టోల్గేట్.
ఇక్కడ లైట్ పోయినట్టుంది, రిపేర్ చేస్తున్నారు. ఓం నమ శివాయ. యాస్టీస్గా మనం రైట్ తీసుకొని వేసేస్తాడు అన్నట్టు. మళ్ళీ మనమైతే నంది సెంటర్కి అయితే వచ్చాము. నంది సర్కిల్. మనమైతే నందీశ్వర సర్కిల్లో ఉంది కదా టెంపుల్, అక్కడి నుంచి ప్రధాన ఆలయం వైపు అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మీకు ప్రధాన ఆలయం చుట్టుపక్కల చూపించలేదు కదా, అందుకని వెళ్తున్నాను అనమాట చూపించడానికి. లెఫ్ట్ వాచ్. మనమైతే ప్రధాన ఆలయం ఎదురైతే ఉన్నాము. ఇంతకుముందు ఈ ఖాళీ ప్లేసులు కనిపిస్తున్నాయి కదా, ఈ ఖాళీ ప్లేసులన్నీ షాపింగ్ మాల్స్తో నిండిపోయాయి. ఇప్పుడైతే ఇవన్నీ ఖాళీ చేయించారు. రోడ్డు కూడా కొంచెం వెడల్పు చేశారు. ఇంతకుముందు అయితే ప్రధాన కార్యాలయం అసలు కనిపించేది కాదు రోడ్డు మీద నుంచి చూస్తే, ఇప్పుడైతే పూర్తిగా కనిపిస్తుంది. చూడండి. ప్రధాన ఆలయ గోపురం ఇది. మీకైతే దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి గోపురం అయితే మీరు చూస్తున్నారు. ఇప్పుడు భక్తులకు దర్శనానికి వెళ్ళే దారి మటుకు ఇక్కడి నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి మనం సైడు. చూడండి, మీకు ఇక్కడ షెడ్ ఒకటి కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో. రైట్ సైడ్లో షెడ్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా, ఇటు నుంచి భక్తులు దర్శనానికి అయితే వెళ్తారు. భక్తులు దర్శనానికి వెళ్ళు దారి అయితే ఇది చూస్తున్నారు. చూడండి, ఇక్కడ నుంచి ఈ లైన్ అయితే క్యూ లైన్ అన్నమాట. ప్రస్తుతానికి క్లోజ్లో ఉంది. మిగతా శీఘ్ర దర్శనాలు, స్పెషల్ దర్శనాలు అయితే ఇటైతే వెళ్ళాలి. పూర్తయిన తర్వాత ఈ ద్వారం నుంచి అయితే వస్తారు. సరిగ్గా ప్రధాన ఆలయం గోపురం వెనక వైపు ఉండే గోపురం నుంచి అయితే బయటకైతే వస్తారు దర్శనం చేసుకొని. అటు నుంచి ఇటు వస్తారు. ఇక్కడ అందరూ నిద్ర చేయాలనుకునే వాళ్ళందరూ నిద్ర చేస్తూ ఉంటారన్నమాట. మొత్తం మీకు ఇంకా లడ్డు కౌంటర్ అయితే చూపిస్తాను. మీకైతే అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ ఎదురుగానే లడ్డు కౌంటర్ అనేది ఉంటుంది అవైలబుల్లో. లడ్డు ప్రసాదం అనేది ఇలా వెళ్ళిపోతారనమాట. ఎగ్జిట్ పాయింట్ ఇది. దర్శనం తర్వాత ఎగ్జిట్ పాయింట్ స్ట్రైట్గా వెళ్ళిపోతారు. ఈ రోడ్లో ఇలా స్ట్రైట్గా వచ్చి అక్కడి నుంచి లడ్డు కౌంటర్ నుంచి ఈ రోడ్లో స్ట్రైట్గా వచ్చి ఇక్కడ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనం ఇందాక ఎక్కడి నుంచి అయితే దర్శనానికి వెళ్ళామో అక్కడికి చేరుకుంటాము. ఇటన్నమాట. ఇక్కడ నుంచి మనం వెనక వైపు చూసుకుంటే ఇందాక షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పాను కదా, అది అక్కడ తీసేసి ఇక్కడైతే పెట్టారు. మీరు కొంచెం చూడండి, లలితాంబ వాణిజ్య సముదాయం అంట. అక్కడ ఖాళీ చేసిన షాపులన్నీ ఇక్కడ అయితే పెట్టారు. మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఇక్కడే ఉంది. ఇది చూసుకుంటే స్వామివారికి సంబంధించి ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది. అయితే లేడీస్ స్పెషల్ బ్యాంగిల్స్, స్వామివారి సంబంధించి పూజా సామాగ్రి, స్వామివారి ఫోటోగ్రాఫ్ అన్నీ
అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడే కాదు, పక్క స్ట్రీట్లో కూడా ఇలాంటి ఒక స్ట్రీట్ అయితే ఉంది. 2 స్ట్రీట్లు అన్నమాట. రూమ్కి అయితే వచ్చాను. డిన్నర్ చేసి 1.5 అవర్ అయితే అయింది. ఇప్పుడు టైం 11 అయింది. కొంచెం అయితే వీడియో ఎడిటింగ్ అయితే ఉంది, అది చేసుకొని స్లీపింగ్ రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు.